అమెరికాలోన ఒక అద్భుతమైన చమత్కారం జరిగింది. అది వింటే మీరు కూడా ఇది నిజమేనా అని ఆశ్చర్యపోతారు. ఏమిటిది అది అని అంటే, ఎక్కడైతే ద్వితీయ రమణేశ్వరం ఉన్నదో ఆ యొక్క ప్రాంతములోన అగ్ని ప్రమాదం జరిగింది. ఎందుకు జరిగింది అంటే, ఎక్కడో ట్రాన్స్ఫార్మర్ ఆ ఎండకు పేలింది. ఆ నిప్పురవ్వలబడి అగ్ని ఇంకా దహనం మొదలుపెట్టింది. 500 ఎకరాల భూమిని కాలుస్తూ వచ్చాడు అగ్నిదేవుడు. ఓంకార శివలింగేశ్వరుడు, హ్రీంకారేశ్వరి మాత పార్వతీ శివలింగేశ్వరుడు అద్భుతం చేశారు. ఏమిటిది అంటే, 500 ఎకరాలు తగలబడిన కరెక్ట్గా ఆలయం దగ్గరికి రాగానే కాంపౌండ్ వాళ్ళకు ఒక అడుగు దూరంలో అగ్నిదేవుడు ఆగిపోయినాడు. సిద్ధగురు చేతులతో చేసిన ప్రతిష్ఠ అంటే ఏమిటిదో మాటలతో చెప్పడం కాదు, ఊకదంపుడు ఉపన్యాసాలు ఇవ్వడం కాదు, చేతల్లో నిరూపించబడాలి. నిరూపించబడింది అమెరికాలోనే. మీరు ముందు ఆ వీడియో చూడండి, మీరే ఆశ్చర్యపోతారు. ఈ మొత్తం అయింది. ఇది మన రమణేశ్వర 2. ఇది మన పక్కన లాట్. మన పక్కన లాట్లో నుంచి, మన ఫెన్స్లో నుంచి ఫైర్ అంతా ఎంటర్ అయింది. చూడండి బాబు, ఇక్కడ జాగ్రత్త చూడండి. అక్కడ చూడండి, అది వాయువం అంటారు దాన్ని. మన ఆశ్రమానికి అక్కడ దాకా వచ్చింది చూడండి. అక్కడ దాకా వచ్చి లోపలికి వెళ్ళిపోయి మళ్ళీ అక్కడ ఆగింది. చూడండి ఒకసారి. ఇది మన లాట్. ఆ కాలిందంతా మన ఆశ్రమమే. అంత క్లీన్ చేశాడు స్వామి. వుడెన్ ఫెన్స్ వరకు వచ్చినాయి కానీ వుడెన్ ఫెన్స్ మాత్రం కాలేదు అసలు. మీరు ఎగ్జాక్ట్ చూస్తే కాలుకుంటూ వెళ్ళిపోయినాడు స్వామి. ఆ పక్కన చూడండి ఎంత ఉంటుంది, అది 1 ఫీట్ కూడా లేదు, 1-2 ఫీట్ ఉంటుంది అంతే. 2 ఫీట్ దగ్గర కాల్చుకుంటూ పోయినాడు. మరి పక్కన గడ్డి ఉంది, ఆ గడ్డిని కాల్చలేదు, కాంపౌండ్ వాళ్ళని కాల్చలేదు. చూడండి మీరు, అలా వెళ్ళిపోయినాడు తప్ప అగ్ని అంటే ఏమో చోటుకి అట్లే పోతుందా నీళ్ళలాగా? చూడండి, 2 ఫీట్ మెయింటైన్ చేసినాడు అగ్నిదేవుడు. ఇది మన పక్కన ఉన్న లాట్. ఇక్కడ మీరు గమనించండి బాబు, ఇక్కడ గమనించండి. చూడండి, అగ్నిదేవుడు ఇటు సైడ్ వచ్చాడు మళ్ళీ. చూడండి, చూసారా బాబు, కాంపౌండ్ వాల్ పక్కనే పోతా ఉన్నాడు. చిన్న మచ్చ చూసారా బాబు. ఇంకా అది అంటుకుంటే ఇంకేముంది, దగదగదగా అనడమే. ఇక్కడ ఏమైంది, ఈ ఫైర్ ఇంజిన్స్ వచ్చినాయి. వచ్చి ఆ వాటర్ తోటి ఈ గేట్ చూడండి, ఆ గేటు పగలగొట్టేశారు. 50% తీసేశారు. చూడండి, ఫాస్ట్ కొట్టేసి అవతల పాడేసి లోపలికి వెళ్ళిపోయినారు వాళ్ళు. లోపలికి వెళ్ళిపోయి అవన్నీ ఆర్పేశారు. వెంటనే ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేశారు, ఒక రోడ్డు ఫామ్ చేశారు. ఆ రోడ్డు ఫామ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇంకా జ్వాల డైవర్ట్ అయిపోతుంది. అది అట్లా చేశారు.
ఇప్పుడు ఈ రోడ్డును చూడండి, ఈ రోడ్డు జస్ట్ మన ఆలయానికి ఒక 10 అడుగులు ఉంటుంది అంతే, 10-15 అడుగులు కూడా ఉండదు. మన ఆలయానికి ఒకసారి చూడండి, అంటే ఒక 10-15 అంతే. ఒక గంట గనక డిపార్ట్మెంట్ వాళ్ళు రాకపోతే మొత్తం అంటుకునేది అని చెప్తున్నాడు. చూడండి, ఆ రెడ్ కనబడుతుంది కదా, అది ద్రవ్యాలు పెట్టుకునే షెడ్. అది పక్కనే ఆలయం. అది నేను ఎందుకో చూడండి, ఒక 10 days బ్యాక్ మీరు డిలే చేయకుండా ముందు ఫైబర్ గ్లాస్తో ఫిక్స్ చేయండి అన్నాను. ఫైబర్ గ్లాస్ తోటి ఫిక్స్ చేయడం జరిగింది. ఎందుకని అంటే దీనికి ముందే మీకు తెలుసు, టెక్సాస్లోనే ఎప్పుడు లేనటువంటి వరదలు వచ్చినాయి, ఎప్పుడు లేనటువంటి గాలులు వచ్చినాయి. ఆ గాలుల దెబ్బలకు చాలా ఎగిరిపోయినాయి. కానీ మన యొక్క ఆలయము చూడండి, చెక్కు చెరకు అట్లే ఉంది. వాస్తవంగా మనం కట్టింది సింపుల్ కన్స్ట్రక్షనే. అమెరికాలోనే చాలా భారీ ఎత్తులో కడతారు, మెటల్స్, వుడ్డు ఉపయోగించి. ఆ గాలి వలన చెక్కు చెదరలేదు, ఇప్పుడు అగ్ని వలన. చూసారా, నేను మీకు చెప్పాను, ప్రకృతి వైపరీత్యాలు 2025 తాండవం చేస్తాయన్నాను. ఉగాది పండుగ రోజు చెప్పాను మీకు, తాండవం చేస్తాయన్నాను. ఇంకా చేస్తాయి కూడా. 500 ఎకరాలు తగలబడితే మన యొక్క ప్లేస్ ఒక్కటే సేవ్ అయిందంటే ఇంక మీరు ఆలోచించుకోండి. అంటే ఓంకార శివలింగేశ్వరుడు, హ్రీంకారేశ్వరి మాత, పార్వతీ శివలింగేశ్వరుడు ఎంతటి మహిమను చూపించారో